హలో అండి అందరికీ. పులిహోర ఎప్పుడు చేసినా కమ్మగా రావాలి అంటే తప్పకుండా ఇలా చేసి చూడండి. గుడిలో చేసే ప్రసాదంలో ఎంతో కమ్మగా ఉంటుంది. ముందుగా అయితే 100 గ్రాముల చింతపండు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసి మనం నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకొని ఉడికేటప్పుడు పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని మనమైతే చింతపండు గుజ్జుని పులిహోర పులుసునైతే మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనం అన్నాన్నయితే ఒక ప్లేట్లోకి చల్లార్చుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని, పసుపు యాడ్ చేసుకొని, ఉప్పు యాడ్ చేసుకొని కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మనం ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, తాలింపు దినుసులు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని ఇందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుంటే కమ్మటి పులిహోర రెడీ.